వెల్కమ్ టు రాము ఆల్కో ట్రేడింగ్. ఈరోజు ట్రేడింగ్ వ్యూలో మీకోసం ఇంకొక చిన్న అప్డేట్ తీసుకురావడం జరిగింది. ఈ అప్డేట్ ఏంటంటే మీకు రైట్ సైడ్ కార్నర్‌లో కనబడుతుంది కదా! రన్నింగ్ పీఎన్ఎల్ అండ్ టుడే క్యూములేటివ్ పీఎన్ఎల్. సో, ఇది మీకేం చేస్తుందంటే ఒక స్ట్రాటజీలో ట్రేడ్ అప్డేట్ కాగానే అంటే బై గాని, సెల్ గాని అప్డేట్ కాగానే ఆ రన్నింగ్ పీఎన్ఎల్ వచ్చేసి మీకిక్కడ డిస్‌ప్లేలోకొస్తుంది. సో, ఈ రన్నింగ్ పీఎన్ఎల్ ఉంది కదా! ఇక్కడ మీకు ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్‌లోకొచ్చాయో అనేది క్లియర్‌గా అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో, దానివల్ల మనకేం ఐడియా వస్తుందంటే స్ట్రాటజీ ట్రేడ్ తీసుకున్న తర్వాత మనకు ఎంతవరకు ప్రాఫిట్ వస్తుంది, ఎంతవరకి లాస్ వెళ్తుందని ఇక్కడ చూడగానే మనకు తెలిసిపోతుంది. అండ్ ఇది కాకుండా మీకు ఆల్రెడీ స్క్రీన్‌లో ఏదైతే మాక్సిమం ప్రాఫిట్ వస్తుందో ఆ మాక్సిమం ప్రాఫిట్‌ని డిస్‌ప్లే చేయడం జరిగింది. సో, దీని ప్రకారంగా హైయెస్ట్ రీచ్ అయిన పాయింట్ ఇక్కడ తెలుస్తుంది. బట్ ఇక్కడొచ్చేసి మాత్రం మీకు రన్నింగ్ పాయింట్ తెలుస్తుంది. అదేవిధంగా ఆ డేకి మొత్తం మీద మనకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఏంటి అనేది ఇక్కడ డిస్‌ప్లేకి వచ్చేస్తుంది. సో, ఇది మనకి లాస్ట్ డే జరిగిన టుడే క్యూములేటివ్ ప్రాఫిట్. అంటే లాస్ట్ డే కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు సండే రోజు చేస్తున్నాను కాబట్టి లాస్ట్‌ది మాత్రమే ఇక్కడ మనకు కనబడుతుంది. అండ్ మార్నింగ్ మళ్ళీ మీరు ఓపెన్ చేయగానే క్యూములేటివ్ 0తో స్టార్ట్ అవుతుంది. అండ్ రన్నింగ్ పీఎల్ ట్రేడ్ టు ట్రేడ్ మాత్రమే డిస్‌ప్లే అవుతుంది. అండ్ ట్రేడింగ్ కండిషన్స్ ఏవి మార్చలేదు. సేమ్ అదే 2 గ్రీన్ 2 రెడ్ క్యాండిల్స్ స్ట్రాటజీ. బై వచ్చిందనుకోండి ప్రీవియస్ క్యాండిల్ లో ఇస్ ద స్టాప్ లాస్ అండ్ సెల్ వచ్చిందనుకోండి ప్రీవియస్ క్యాండిల్ హై ఇస్ ద స్టాప్ లాస్. దర్ ఇస్ నో టార్గెట్. యాజ్ ఇట్ ఈస్‌గా రన్ అవుతూనే ఉంటుంది. స్ట్రాటజీలో ఎటువంటి మార్పు చేయలేదు. ఓన్లీ డిస్‌ప్లేలో మీకు రన్నింగ్ పీఎన్ఎల్ మాత్రమే అప్డేట్ చేయడం జరిగింది. అలాగే మీరు కమోడిటీ కనుక చూసుకోవాలనుకున్నప్పుడు కమోడిటీలో మీరు ఒకసారి సిల్వర్ మిక్ సెలెక్ట్ చేసేసుకోండి. సిల్వర్ మిక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకిక్కడ వచ్చేసి ట్రేడ్స్ కంప్లీట్‌గా కనపడవు. ఎందుకంటే మనము ఈఓడి ఎగ్జిట్ వచ్చేసి మనము ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ ప్రకారంగా 320కి ఇచ్చేసాము. సో, కాబట్టి దాన్ని మీరు చేంజ్ చేసుకోండి ఇక్కడ సెట్టింగ్‌లోకొచ్చేసి. సో, స్టార్ట్ టైమ్ మీరు 9:00 కావాలనుకుంటే 9:00 ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే కమోడిటీ వచ్చేసి మనకి 9:00 స్టార్ట్ అవుతుంది కాబట్టి. అండ్ 11:15 సో, 11:15కి ఎగ్జిట్ టైమ్ పెట్టేసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. సో, ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు దీని ప్రకారంగా ఏంటంటే చెక్ చేసుకోవచ్చు. నిఫ్టీకి గానీ, కమోడిటీకి గానీ షిఫ్ట్ చేసేసుకొని చూసుకోవచ్చు. సో, ఇది ప్యూర్‌లీ ఇంట్రాడే స్ట్రాటజీ కాబట్టి టైమ్ చేంజ్ ఒకటి చేస్తే సరిపోతుంది. రైట్. ఇప్పుడు ఇది మనకేంటిది మాక్సిమం లాస్ట్ డే మనకి సిల్వర్ మిక్‌లో ఏమొచ్చింది ఎగ్జిట్ టైమ్ వరకు అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ డే వైస్‌గా ఏం ప్రాఫిట్ వచ్చింది అనేది మనకిక్కడ ఐస్‌టీది కనబడుతుంది. సో, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 56 పాయింట్స్ ఆ తర్వాత వచ్చేసి 4809 పాయింట్స్ వచ్చింది. చివరికొచ్చేసి మార్కెట్ మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి సో, ఈ లాస్ట్ పోను ఎంతొచ్చిందనేది ఇక్కడ డిస్‌ప్లే అయింది. సో, ఈవెన్ మీకు బ్యాక్ టెస్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. సో, బ్యాక్ టెస్ట్‌లో కూడా చెక్ చేసేసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ కూడా మీకు కొన్ని సందర్భాలు అందరికీ బ్యాక్ టెస్ట్ చేసే ఫెసిలిటీ ఉండదు కాబట్టి ఇక్కడ డిస్‌ప్లే చేయడం జరిగింది. సో, ఈ అప్డేట్ అనేది మనకు ట్రేడింగ్ వ్యూలో అవైలబుల్‌గా ఉంది. సో, థాంక్ యూ అండి. ఎవరికైనా స్ట్రాటజీ కావాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా కాల్ చేసి మాట్లాడగలరు. థాంక్ యూ.